వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలు. ఈరోజు ఊరి కోడి కూర ఎలా చేయాలో చూస్తాను. ముందుగా కోడిని కట్ చేయించుకొని వచ్చి కడిగి పసుపు ఉప్పేసి కడిగి పెట్టుకోవాలి. అందులో 4 స్పూన్ల కారం వేయాలి. తర్వాత 2 స్పూన్ల ఉప్పు వేయాలి. పసుపు 1 స్పూను, ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి అందులో తగినంత ఆయిల్ వేసి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసి కొంచెం వేపుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసి కలిపి పెట్టుకోవాలి. చికెన్ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసి అల్లం బాగా వేగిన తర్వాత కలిపి ఉంచుకున్న కోడి కూరను అందులో వేసేయాలి. ఊరి కోడి కూరను అందులో వేసేయాలి. బాగా నూనె బాగా వచ్చేంత వరకు నూనెలోనే బాగా వేయించుకోవాలి. నూనె అంతా కూడా బాగా నూనెలోనే బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టేసుకుంటే ఉడికిపోతుంది. నూనెలో చాలాసేపు వేగితే ఏమన్నా స్మెల్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది. వేగిన తర్వాత అందులో కొద్దిగా కొద్దిగా ఉల్లిగడ్డ కాల్చి దంచుకున్నది అందులో వేసేయాలి. కొంచెం చింతపండు రసం వేసేయాలి. కొంచెం కొద్దిగా ఉల్లిగడ్డ కాల్చి దంచి పెట్టుకున్నది అందులో లవంగాలు యాలకులు దాల్చిన చెక్క వేసి కాల్చి దంచుకోవాలి. అందులో వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. కోడి కూర ఊరి కోడి కూర రెడీ అవుతుంది. టేస్టీ ఊరి కోడి కూర రెడీ.